2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రజెంట్ మనం చూస్తే హెల్త్ పరంగా మాట్లాడుకుంటే 12 రాష్ట్రాల వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నాయి అండ్ అలాగే వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీటి గురించి ఈ రోజు ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. సింహరాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటారు? ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. సింహరాశి అంటే జనరల్గానే ద ఒరిజినల్ 5th హౌస్ అండి, అధిపతి రవి అవుతారు. అంటే జనరల్గానే కొంతమంది వ్యక్తులు మనం చూస్తుంటామమ్మా, ఎంతటి ఆరోగ్య సమస్యలు వచ్చినా లెక్క చేయకుండా అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకునేటువంటి వాళ్ళు మొదటి వాళ్ళని మనం కొంతమంది అంటుంటే, కొంతమంది లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతాడు అనేటువంటి అంటాం. సో అలాగా సింహరాశి వాళ్ళ యొక్క ధోరణి ఉంటుంది. వాళ్ళ ఆరోగ్య సమస్యని చాలా ఈజీగా ఓవర్కమ్ చేయగలిగేటువంటి మెంటల్ స్టేబిలిటీ వాళ్ళకు ఉంటుంది. చాలా ఫాస్ట్గా నేను ఇది చేయగలను, దానికి సొల్యూషన్ వెతకడము చేయడము, ప్యానిక్ అయ్యేటువంటి ఇది కాదు. సో అది వాళ్ళకు ఉన్నటువంటి బలము, సో వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అది. అయితే జనరల్గానే మనము ఒక్కొక్క రాశి కోసం మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల కోసం మనం మాట్లాడుకుంటూ ఏ అవయవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలో చెప్పుకుంటున్నాం. అయితే వీళ్ళకి ఎస్పెషల్లీ సింహరాశికి సంబంధించి ఫ్యాటీ లివర్ కానీ, కిడ్నీస్ కానీ, పొట్ట కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో అంశాల్లో అవయవాల విషయంలో జాగ్రత్తగా ఉండండి తప్పకుండా. అదేవిధంగా ఏంటి అంటే, సో మీకు అర్థం అవ్వడం కోసము ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని 5గా విభజించి చూసేటువంటి క్రమంలో అందులో మొట్టమొదటిదమ్మా దోషజ రోగము అని ఉంటుందండి. దోషజ రోగం అంటే ఏంటి అంటే, వాత పిత్త కఫ దోషములు ఉన్నటువంటి యొక్క ఆరోగ్య సమస్యల్ని దోషజ రోగములుగా మనం వర్ణిస్తూ ఉంటాము. అయితే వాత దోషము అంటే నొప్పులు కానీ, ఆర్థరైటిస్ కానీ, కీళ్ళ వాతము, పక్షవాతము, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏదైనా అన్ని విషయాల నొప్పులన్నీ కూడా వాత దోషానికి సంబంధించి వస్తాయి. పిత్త దోషము అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అల్సర్స్ కానీ, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ అన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తాయి. మూడవది కఫ దోషము అంటే ఊపిరికి సంబంధించిన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, సైనస్, లేకపోతే శ్లేష్మ రోగాదులు, జలుబు, దగ్గు, ఇవన్నీ కూడా కఫ దోషంలోకి వస్తాయి. అయితే ఆరోగ్య సమస్యల్లో రెండవది ధాతుజ రోగము, చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నాకు తెలిసి దీని మూలానే చాలామంది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా బాగా చూడండి. ఎందుకు అంటే ధాతుజ రోగము అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేటువంటివి లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలుగా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్ తీసుకోండి, దాని యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల సంతానానికి ఇబ్బంది జరుగుతుంది. ఇదే విధంగా ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి విమెన్కి. ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల డయాబెటీస్ అనేటువంటిది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి మనిషికి లేదా విమెన్ ఆర్ మెన్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేటువంటి చాలా ఎక్కువగా ఈ రోజుల్లో నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో చాలామంది చూస్తున్నాను. ధాతుజ రోగం అంటారు దాన్ని. అయితే మూడవది మానసిక రోగం అండి. ఇది కూడా ఇతర లవ్ బ్రేకప్ వల్ల, లేకపోతే పరిస్థితుల వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా కావచ్చు. యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్, నిద్ర పట్టకపోవడం, కోపము, ఆవేశము, షార్ట్ టెంపర్, ఆవేశంలో ఇన్స్టెంట్ నిర్ణయాలు తీసుకోవడం, అది సూసైడల్ అటెంప్ట్స్ దాకా వెళ్ళడం. సో ఎనీథింగ్ అండి, ఏదైనా హ్యాపెన్ అవ్వచ్చు. మానసికంగా ఇబ్బంది పడేటువంటి దాన్ని మానసిక రోగంగా మనం మూడవదిగా ఏర్పాటు చేసుకున్నాం. నాలుగవది ఆగంతుజ రోగము అంటే, ఆగంతుజ రోగము అంటే మనం ఫిజికల్గా, మెంటల్గా చాలా ఫిట్గా ఉంటామండి, ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు. కానీ బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా, మనం ఉదాహరణకి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ పడకో, వాటర్ పడకో, ఆ వాతావరణం పడకో మనకు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం జనరల్గానే వింటూ ఉంటాం చిన్నప్పటి నుంచి. లేదనుకుంటే కొంతమందికి వైరస్ రూపంలో కరోనా వైరస్ కానీ ఏదైనా వచ్చే అవకాశాలు, ఏదైనా అలాంటి బయట నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా ఆగంతుజ రోగము అనేటువంటివి ఉంటాయి. ఇక ఐదవది కర్మజ రోగం అండి. అంటే ఇది కాన్జెనిటల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. బై బర్త్, పుట్టడంతోనే ఏంటి అంటే వాళ్ళకి మాటలు సరిగ్గా రావు, కొంతమందికి అవయవాలు లోపంగా ఉంటాయి, సిహెచ్డి హార్ట్ ట్రబుల్స్ ఉంటాయి, ఏదైనా అవ్వచ్చు. అవన్నీ కూడా కర్మజ రోగములోకి వస్తుంది. ఈ పై వాటిల్లో ఏది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది సింహరాశికి? మేజర్గా వీళ్ళకి పిత్త దోషము అనేటువంటిది ఉండే అవకాశం ఉంటుందండి. దోషజ రోగముల్లో పిత్త దోషము, గ్యాస్ట్రిక్ ట్రబుల్,
ఆర్ లేదనుకుంటే ఈ యొక్క అల్సర్స్ కానీ, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, డైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ఏదైనా కావచ్చు. సో అది ఉండేటువంటి అవకాశములు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా వాత దోషం కూడా, బికాస్ 6th లార్డ్ శని అవ్వడము, వాతానికి ఎర్థరైటిస్ సంబంధించి, జాయింట్ పెయిన్స్కి సంబంధించి, కీళ్ళ వాతములు, అండ్ ఇంకా చెప్పాలి అంటే నొప్పులు, సయాటికా పెయిన్స్, ఇవన్నీ కూడా అన్ని జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా వాత దోషానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే, జనరల్గానే వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా, మనం మాట్లాడుకున్నాం కదండి, ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ పరిస్థితులన్నీ కూడా చుట్టుముట్టేస్తుంటాయి పక్క నుంచి. ప్రకృతి పరిస్థితులు అందరూ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేటువంటి మానసిక ఒత్తిడి, దాని మూలన హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇది. సో ఇవన్నీ మానసిక రోగము. అండ్ వీళ్ళ క్యారెక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్, ఎదుర్కోగలరు, దేన్నైనా సరే ఎదుర్కోగలరు. కానీ ఆ వస్తూనే ఉంటాయి ఆ కష్టాలు, ఆ బాధ, ఒంటరితనం, ఒంటరి పోరాటం చేస్తున్నాననేటువంటి ఒక బాధ, భావన, ఒక్కడనే అయిపోయినటువంటి బాధ కూడా ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. అయినా వీళ్ళు నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఈ విషయాల్లో ప్రత్యేకంగా వీళ్ళు చాలా జాగ్రత్త వహించాలండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎక్కువగా దేన్ని కూడా టెన్షన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే హార్ట్కి సంబంధించి, కొలెస్ట్రాల్కి సంబంధించి, డయాబెటీస్ సంబంధించిన విషయాల్లో కూడా మీరు జాగ్రత్త వహించాలి. ఆయుష్ విషయంలో ఎటువంటి ఢోకా లేదు. 84 సంవత్సరాల పైబడి పూర్ణాయుష్ అనేటువంటిది మీకు ఉంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం మాత్రమే మీ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్ళండి. అంటే ఏ మంత్ ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటారు? వీళ్ళకి మేజర్గా అష్టమ శని అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. మీరు వాహన ప్రమాదాల విషయంలో, అండ్ ఇంకా చెప్పాలి అంటే మానసికంగా వీక్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఉండడము, ఆగస్టు దగ్గర నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ 2026లో, ఈ విశ్వావసునామ సంవత్సరంలో 2026లో జనవరి, ఫిబ్రవరిలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడతారు. అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క బలం పెరగడం కోసం కానీ, లేదా ఆరోగ్య సమస్యలు తగ్గడం కోసం కానీ ఏదైనా ఒక రెమెడీ, ఏదైనా మంచిది చేసుకోవాలి అనుకుంటే రుద్రాక్షమాల మెళ్ళో వేసుకోవడము, లేదా చంద్రబలం అనేటువంటిది పెరగడం కోసం ముత్యాల దండ మెళ్ళో వేసుకోవడం, ముత్యాన్ని ఉంగరంగా ధరించడము, లేదనుకుంటే కనకపుష్యరాగం ఉంగరం ఉంటుంది, ఆ ఉంగరాన్ని ధరించడము, లేదు మయూరి ఇంద్రనీలము, ఇది పెట్టుకోవడం. ఎందుకంటే వారి పర్సనల్ చార్ట్ ద్వారా పర్ఫెక్ట్గా ఒకటి మనం చెప్పచ్చు. ఇక డిఫాల్ట్గా మనం చెప్తున్నాం కాబట్టి 6th and 12th లార్డ్ ఆరోగ్య సమస్యలు తగ్గడానికి ఉపశమనం కోసం మనం ఒక రెమెడీ ఇవ్వచ్చు. మేజర్గా ముత్యాల దండ లేదా ముత్యము వేసుకోండి. మానసిక, శారీరక అభివృద్ధి అనేటువంటిది, ఆ స్థాయి పెరగడం అనేటువంటిది అన్నీ కూడా మీరు గమనిస్తారు. ఉమాగారు, మరి ఎవరికైనా కూడా ఇంకా ఇన్ డీటెయిల్గా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో పరిష్కారం చేసుకోవాలి అంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారండి. మీ యొక్క D1, D9, D10 చార్ట్స్ చూసిన తర్వాత దశ అంతర్దశల్ని, ఆరోగ్య స్థానాన్ని గమనించిన తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఏ సమయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఆల్రెడీ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి, ఒకవేళ ఉంటే దానికి రెమెడీ ఏమేమి చేసుకోవాలి, ఎలాంటి శ్లోకపారాయణ, ఎలాంటి మంత్రజపము, ఎలాంటి పూజ ఆర్ లేదా ఎలాంటి యాగము అనేటువంటిది ఏం చేసుకోవాలి అనేటువంటి కంప్లీట్గా వివరంగా చెప్పి మీకు మంచి రిజల్ట్స్ వచ్చి భగవత్ అనుగ్రహం కలిగేలా ఒక మార్గాన్ని చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా గారు.